హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాస్తులో పేర్ల ప్రకారంగా ఈరోజు 8వ అంశం షావర్గు గురించి తెలుసుకుందాం. నేను మీ జహాంగీర్ జమాల్పూరన్ అఖండ ఆయాది వాస్తు ప్లానర్ని మరియు నంద్యావాడ గ్రహీత, న్యూమరాలజీ, వాస్తురత్న, వాస్తు సామ్రాట్, సినీ ఫిలిం అవార్డు గ్రహీత. ఈ షావర్గు అంటే శేష, సాహ, అల, లక్ష, రౌతి సంబంధించినటువంటి వారికి వర్తిస్తుందండి. ఇది ఈశాన్యం అనగా స్వస్థానము, జయప్రదము, యశస్సు, ఆనందం. తూర్పు అర్ధబలము, జయము, లాభము. ఆగ్నేయము అధిక లాభము, సుఖక్షేమము, భయము కలుగుతుందండి. దక్షిణము శరీర రుగ్మత, ఔషధ సేన. నైరుతి శత్రుభీతి, అపవాదము, ధన్య వ్యాయము. పడమర శరీర నలత, కలతలు, వ్యాయము. వాయువం శరీరం అనుకూలం, శుభం, సంతోషం, ఆనందం. ఉత్తరములో మరణము, రోగములు, వ్యాఖ్యలు కలుగును. ఇది అక్షరాల పరంగా 8వ సంఖ్య అండి. షావర్గ్ అంటారు దీనికి. ఈశాన్యము స్వస్థానము. కావున మీ యొక్క గృహాలకు కట్టుకునేటప్పుడు మీ పేరుకు తగ్గట్టుగా సింహదారాన్ని ఎక్కడ పెడితే బాగుంటుందనేదే నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కేవలం ప్లాన్ తీసుకొని వారికి ఇష్టానుసారంగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి పోయినాక అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారండి. అలా కాకుండా ఉండడానికి, అంటే 10 మంది బాగుండాలి, అందులో మనం బాగుండాలనే ఒక సంకల్పంతో నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇది కాకినాడ నేమాని వారి గృహవాస్తులో ఇది 21 పేజీలో ఉందండి. అవసరమైతే మీరు చూసుకోవచ్చు. దయచేసి ఇప్పటికైనా నా వీడియో చూసిన వారు మూలలకు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క సింహద్వారాలని ఏర్పాటు చేసుకోకండి. మీ జహాంగీర్ జమాల్పూరన్ అఖండ ఆయాది వాస్తు ప్లానర్, నంద్యావాడ గ్రహీత, న్యూమరాలజీ.